హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 10వ భాగాన్ని వినేద్దాం. ఇద్దరూ కలిసి పార్టీ జరిగే ప్లేస్కి స్టార్ట్ అవుతారు. శశికి మనసులో చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రణయ్ తనని భారీగా అనుకున్నందుకు అలా హ్యాపీగా ప్రణయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళు ఇలా ఉండగా అక్కడ ఆ నైనా ఏం చేస్తుందో చూద్దానండి. ప్రణయ్ తనకి చెప్పి ఇంటికి స్టార్ట్ అవ్వగానే తను కూడా షాపింగ్కి వెళ్ళి ఒక మంచి కాస్ట్లీ డ్రెస్ కనుక్కొని ఇంటికి వస్తుంది. వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని ఫుల్ మేకప్ వేసుకుని చూడ్డానికి మన శశి అంత కాదులే కానీ బాగానే ఉంటుంది. ప్రణయ్ ఈరోజు ఎలా అయినా నా అందంతో నిన్ను నా వశం చేసుకుంటాను అని అనుకుంటుంది నైనా అద్దంలో తాను చూసుకుంటూ. చూస్తూ ఉండి శశి, నీకు ఈ రోజు నుంచి కన్నీళ్ళు గిఫ్ట్గా ఇవ్వకపోతే నా పేరు నైనానే కాదు అని అనుకుంటుంది. ప్రణయ్ కమింగ్ ఫర్ యూ డార్లింగ్ అనుకుని ఇంటి నుంచి తన కారులో స్టార్ట్ అవుతుంది. శశి వెళ్ళగానే అర్జున్ కూడా యాపిల్ని తీసుకుని షాపింగ్కి స్టార్ట్ అవుతాడు. ఏంటి అర్జున్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటుంది యాపిల్ నవ్వుతూ. నిన్ను అమ్మేసి వద్దామని తీసుకుని వెళ్తున్నాను అంటాడు అర్జున్ నవ్వుతూ. అయ్యో అర్జున్, నువ్వు తప్ప నన్ను ఎవరూ భరించలేరులే కానీ నిజం చెప్పు అంటుంది యాపిల్ కారంగా. అబ్బా, ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావే, నిన్ను నేను తప్ప నిజంగా ఎవరూ భరించలేరు అని అంటాడు అర్జున్ కూడా నవ్వుతూ. అర్జున్ ప్లీజ్ చెప్పు అంటుంది యాపిల్ అర్జున్ షర్ట్ పట్టుకుని లాగుతూ. ఆగవే చెప్తాను, మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. ప్రణయ్ వాళ్ళ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కదా, అందుకే ఆఫీస్ వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు. సో మనం దానికి సరిపోయే విధంగా షాపింగ్ చేద్దాం అంటాడు. వావ్ అర్జున్, నువ్వు నిజంగా బంగారం రా. అదే వేరే ఎవరైనా అయితే అమ్మాయిని షాపింగ్కి తీసుకుని వెళ్ళమని అడిగితేనే 100 కారణాలు చెప్పి తప్పించుకుంటారు. కానీ నువ్వు నేను అడగకుండానే తీసుకుని వెళ్తున్నావు అంటుంది యాపిల్ అర్జున్ బుగ్గలు లాగుతూ. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియలేదు కానీ నేను మాత్రం నీకోసం ఏం చేయమన్నా చేస్తానే. ఇప్పుడు నేను ఎంత కష్టపడేది నీకోసమే కదా. నీకేం కావాలో అది హ్యాపీగా తీసుకో. బట్ ఈ రోజుకి ఫాస్ట్గా కంప్లీట్ చేయి, మళ్ళీ లేట్ అయితే ప్రణయ్ కోపడతాడు అంటాడు అర్జున్ నవ్వుతూ. నిజంగా అర్జున్, రోజు రోజుకి బాగా నచ్చేస్తున్నావురా. అయినా నేనేమీ ఎక్కువ షాపింగ్ చేయను, కావాలంటే నువ్వే నా కోసం చేస్తావు కదా అని అంటుంది ఆపిల్. బంగారం, నీకోసం ఏవైనా చేస్తాను అన్నాను కదా, ఇప్పుడు మాత్రం నువ్వు సెలెక్ట్ చేసుకో అంటాడు అర్జున్ షాపింగ్ మాల్ రావడంతో కారు ఆపుతూ. లేదు, నువ్వే సెలెక్ట్ చేయి అంటుంది యాపిల్ కారంగా. బంగారం, నేనే చేస్తాను, పద లోపలికి అంటాడు అర్జున్ యాపిల్ బుగ్గలు లాగుతూ. ఇద్దరు కలిసి పార్టీ కోసం షాపింగ్ చేసి ఇంటికి వెళ్తారు. అర్జున్ రెడీ అయి యాపిల్కి కాల్ చేస్తాడు. అర్జున్, నేను కూడా రెడీగా ఉన్నాను, నువ్వు రావటమే లేట్ అంటుంది. ఓకే బంగారం, ఇంకో 10 నిమిషాల్లో నీ ముందుంటాను అని చెప్పి కాల్ కట్ చేసి యాపిల్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు. కార్ పక్కకి పార్క్ చేసి యాపిల్కి కాల్ చేసి తను వచ్చినట్టు చెప్తాడు. యాపిల్ కూడా వస్తున్నానని చెప్పి కాల్ కట్ చేసి ఇంటి బయటకు వస్తుంది. అలా వస్తున్న యాపిల్ని చూసి అర్జున్ షాక్ అవుతాడు. అలానే తన వైపుకి చూస్తూనే ఉంటాడు. యాపిల్ వచ్చి కార్ ఎక్కి అర్జున్ వైపే చూస్తుంది. హే అర్జున్, ఏంటి అలా చూస్తున్నావు, బాలేనా అంటుంది తాను చూసుకుంటూ. అర్జున్ తనని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన కళ్ళకున్న కాటుకు తీసి చెవు వెనుక పెడతాడు. అర్జున్ చేసే పనులకి యాపిల్ సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. అబ్బా, ఏంటే ఇంత అందంగా ఉన్నావు, అయినా అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా అని అంటాడు అర్జున్ ఆమె వైపు ప్రేమగా చూస్తూ. ఆ మాటలకి ఆమె ఇంకా సిగ్గుపడుతూ అర్జున్ గుండెల్లో తలదాచుకుంటుంది. ఏంటి, నా ఫైర్ బ్రాండ్ సిగ్గుపడుతుందా అంటాడు అర్జున్ యాపిల్ని ఆట పట్టిస్తూ. పో అర్జున్ అంటుంది ఆమె ఇంకా అర్జున్ని హత్తుకుంటూ. ఇలా గట్టిగా పట్టుకొని పొమ్మంటే ఎలా పోవాలే అంటాడు అర్జున్ నవ్వుతూ. అలా అయితే ఎక్కడికి వెళ్ళకు, ఇలానే నాతో ఉండిపో అంటుంది చిన్నగా. నువ్వు పో అన్నా కానీ వెళ్ళనులే కానీ ఇప్పుడు మాత్రం పార్టీకి వెళ్దాం అంటాడు అర్జున్. అలాగే అని అర్జున్కి దూరం జరిగి తన సీట్లో కూర్చుంటుంది యాపిల్. ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ పార్టీ ప్లేస్లో రీచ్ అవుతారు. నైనా ఇంకా ప్రణయ్ వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి వచ్చేస్తారు. అందరూ పార్టీకి అటెండ్ అవుతారు. ఎవరికి వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శశి, ప్రణయ్ కూడా పార్టీకి వచ్చేస్తారు. అర్జున్, యాపిల్ కూడా రావడంతో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నైనా కూడా అప్పుడే వస్తుంది. తనకు శశి అంత అందంగా ఉండడం నచ్చదు. మింగేసేలా తను చూస్తూ ముందుకొచ్చి అక్కడున్న ఒక టేబుల్ దగ్గర కూర్చుని వాళ్ళనే చూస్తూ ఉంటుంది. అర్జున్ నైనాని గమనిస్తాడు. తను శశి వైపు కోపంగా చూడడం చూసి అది యాపిల్కి చూపిస్తాడు. ఏంటి అర్జున్ అది అలా చూస్తుంది అని అడుగుతుంది యాపిల్ అర్జున్కి మాత్రమే వినిపించేలా.
నాకేం తెలుసు, నేనేమైనా అడిగొచ్చానా అని అంటాడు అర్జున్ వెటకారంగా. రే, వెటకారం ఎక్కువ అవుతుంది, ఇంకా ఆపు. అయినా దానికి మన శశిని చూస్తే ఎందుకురా అంత కడుపుమంట అంటుంది యాపిల్. అదే నాకు అర్థం కావడం లేదే. అసలు తను వచ్చిన రోజు నుంచి గమనిస్తున్నాను. తన చూపులన్నీ కూడా మన ప్రణయ్ మీదనే ఉన్నాయి. అందుకేనేమో ఆ అమ్మాయికి శశిని చూస్తే కడుపు మండుతుంది అని అంటాడు అర్జున్. నాకు అదే అనిపిస్తుంది అర్జున్. ఈ విషయం ముందు మనం శశికి చెప్పాలి. తను జాగ్రత్తగా ఉంటుంది. లేకపోతే ఈ రాక్షసి ఏదో ఒకటి చేస్తుంది అంటుంది యాపిల్. ఈ ఫంక్షన్ అవ్వగానే చెప్పాలి అంటాడు అర్జున్. ఓయ్, ఏంటి మీలో మీరే గుసగుసలు? మాతో చెప్తే మేం కూడా వింటాం కదా అంటాడు ప్రణయ్ నవ్వుతూ. ఆహా, ఏం లేదు ప్రణయ్, అది ఏదో అడుగుతుంది, నేను చెప్తున్నానంతే అంటాడు అర్జున్ నవ్వుతూ. తర్వాత నలుగురు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటారు. ఇంతలో ఎండి గారు అందరినీ పిలవడంతో అందరూ స్టేజ్ దగ్గరకు వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పార్టీ ఎందుకు అరేంజ్ చేస్తామో మీ అందరికీ తెలుసు కదా. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అండ్ మన కంపెనీకి పెద్ద డీల్ వచ్చింది. అందుకే ఈ పార్టీ అరేంజ్ చేస్తాం. అండ్ ఇందులో మెయిన్గా థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి మిస్టర్ ప్రణయ్. వెల్కమ్ మిస్టర్ ప్రణయ్ అంటాడు ఎండి గారు. ప్రణయ్ చిన్న నవ్వుతో శశి వైపు చూసి అక్కడి నుంచి స్టేజ్ మీదకి వెళ్తాడు. శశి ప్రణయ్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది. అర్జున్, ఏంటి అలా చూస్తున్నావు? వీడియో తీ అంటుంది యాపిల్. తీస్తున్నాను అని అక్కడ అర్జున్ తన ఫోన్ తీసి మొత్తం రికార్డ్ చేస్తుంటాడు. ప్రణయ్ స్టైల్గా స్టేజ్ మీదకి వెళ్తాడు. ఎండి గారు మైక్ ప్రణయ్కి ఇవ్వడంతో అది తీసుకుంటాడు. హలో ఫ్రెండ్స్, ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మన ఎండి గారికి, నన్ను నమ్మి ఆ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. అండ్ తర్వాత మా టీం మెంబర్స్కి. వాళ్ళు లేకపోతే నేను ఈ ప్రాజెక్ట్ చేయలేను. నిజమే, మధ్యలో ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా ఇష్యూ అయింది. అప్పుడు కూడా నేను నా టీం మెంబర్స్తో ఎంత హార్ష్గా బిహేవ్ చేసినా వాళ్ళు నన్ను అర్థం చేసుకుని నన్ను తప్పుగా అనుకోకుండా నాకు సపోర్ట్ ఇస్తూ వచ్చారు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఒకరికి. వాళ్ళెవరో నేను చెప్పలేను, కానీ నిజంగా వాళ్ళు నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తారంటే నాకు మళ్ళీ కాన్ఫిడెన్స్ని ఇచ్చి నన్ను సపోర్ట్ చేసి ఈరోజు మీ అందరి ముందు నన్ను విన్నర్గా నిల్చోబెట్టారు. నా కోసం రాత్రి పగలు కష్టపడి మరీ వర్క్ చేసి నాకు హెల్ప్ చేస్తారు. నిజంగా తను నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అతి త్వరలో మీకు తనని ఇంట్రడ్యూస్ చేస్తాను అంటాడు ప్రణయ్ చిన్న స్మైల్ ఇస్తూ. కింద నుంచి అందరూ తన పేరు ఏంటి అని అడుగుతారు. నైనా పొగరుగా శశి వైపు ఒక లుక్ ఇచ్చిస్తుంది. తర్వాత ప్రేమగా ప్రణయ్ని చూస్తుంది. శశికి ప్రణయ్ మాటలు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. అలానే అది తన గురించి కాదేమో అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. శశి కన్నీళ్లు చూసి యాపిల్ తనని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అర్జున్ మాత్రం ప్రణయ్ మనసుని అంచనా వేసే పనిలో ఉంటాడు. అలానే ప్రణయ్ చెప్పే ప్రతి మాటను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అతనికి ప్రణయ్ మాటల్లో ఏదో ఉందని అర్థమవుతుంది, కానీ అదేంటో అర్థం కాక ఆలోచిస్తుంటాడు. ప్రణయ్ తన స్పీచ్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి కిందికి వచ్చేస్తాడు. ప్రణయ్ రావడం గమనించిన శశి కళ్ళు తుడుచుకుంటుంది. ప్రణయ్ వచ్చి వీరి దగ్గరే కూర్చుంటాడు. ప్రణయ్, ఇందాక ఎవరో స్పెషల్ పర్సన్ అన్నావు, ఎవరు అని అడుగుతాడు అర్జున్. ఉన్నారులే అర్జున్, అదెవరో ముందు వాళ్ళకి చెప్పి తర్వాత మీకు చెప్తాను అంటాడు ప్రణయ్ చిన్నగా నవ్వుతూ. ఇంతలో హాయ్ ప్రణయ్ అంటూ వస్తారు ఒకరు. అతన్ని చూడగానే ప్రణయ్ ఫస్ట్ షాక్ అయినా తర్వాత హ్యాపీగా లేచి అతన్ని హక్ చేసుకుంటాడు. ఏంటి ప్రణయ్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అంటాడు అతను. చాలా హ్యాపీగా ఉన్నాను. నిజానికి ఇప్పటి వరకు ఉన్నాను. హ్యాపీనెస్ కన్నా ఇప్పుడు నిన్ను చూశాక నా హ్యాపీనెస్ ఎక్కువైందే అంటాడు ప్రణయ్ నవ్వుతూ. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ప్రణయ్. నిజానికి ఎప్పుడో రావాలి, కానీ ఈ మధ్య కొన్ని ఇష్యూస్ వల్ల కుదరలేదు అంటాడు అతను. అవునా, ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతాడు ప్రణయ్. నేను చాలా బాగున్నాను. అండ్ మీట్ మై వైఫ్ సాధ్వి అంటాడు అతను ఒక చిన్న చిరునవ్వుతో. హాయ్ సాధ్వి అంటాడు ప్రణయ్ నవ్వుతూ. ఆహా, అభినయ సాధ్వి అంటుంది సాధ్వి ఒక చిన్న స్మైల్ ఇస్తూ. మా వాడికి సరిగ్గా సరిపోతావు అంటాడు ప్రణయ్ నవ్వుతూ. అందుకే కదా చాలా ఫైట్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారు అంటుంది సాధ్వి ఓరుగా అభి వైపు చూస్తూ. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా పరిచయం చేస్తాడు ప్రణయ్. సాధ్వి యాపిల్ ఇంకా శశితో చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది. ప్రణయ్, అభి, అర్జున్ కూడా మాట్లాడుకుంటుంటారు. అప్పుడే అక్కడికి నైనా హాయ్ అభి అనుకుంటూ వస్తుంది. హే నైనా, ఎలా ఉన్నావు అని అడుగుతాడు అభి నవ్వుతూ. సూపర్ ఉన్నాను. అయినా నువ్వేంట్రా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అంటుంది నైనా ప్రణయ్ పక్కన చైర్లో కూర్చుంటూ. అది చూసి శశి వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ఏమీ లేదు నైనా, చేసుకోవాలనిపించింది చేసుకున్నాను అంతే అంటాడు అభి చిన్న స్మైల్ ఇస్తూ. నైనా ఇంకా కావాలని మరీ ప్రణయ్ని టచ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరూ లేకపోతే నైనాను ఇక్కడే చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది శశికి, కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అది సాధ్వి కూడా గమనిస్తుంది. ఏంటి శశి, ఇది మరీ ఎక్కువ చేస్తుంది
అంటుంది యాపిల్ కోపంగా. యాపిల్, నేను కూడా అదే చూస్తున్నాను. అయినా మా బావ అయినా చెప్పాలి కదా అంటుంది శశి అసహనంగా. ఎలా చెప్తాడు శశి? అది ఆ అమ్మాయికి ఉండాలి. ప్రణయ్ మాత్రం ఏం చేస్తాడు చెప్పు అంటుంది యాపిల్. హలో, ఏంటి మీ గుసగుసలు అని అడుగుతుంది సాధ్వి. అది ఏం లేదు సాధ్వి అంటుంది శశి. శశి, నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది అంటుంది సాధ్వి. ఏంటి అర్థమైందా? ఏం అర్థమైంది అని అంటుంది. నువ్వు దాచాలి అనుకున్న విషయం దాగక మానదు అని తన మెడ వైపు చూపిస్తుంది. శశి అప్రయత్నంగా తన మెడలో చైన్ సరి చేసుకుంటుంది. సాధ్వి చిన్నగా నవ్వుకుంటుంది. అండ్ నువ్వు చేసిన కష్టం వృధా అవ్వదులే అంటుంది. ఆ మాటకి యాపిల్ ఇంకా శశి షాకింగ్గా సాధ్వి వైపు చూస్తారు. సాధ్వి చిన్నగా నవ్వుతూ, మీది కానిది మీకు కాకుండా పోదు, అలానే మీది అని రాసిపెట్టి ఉంటే అది ఎంత కష్టమైనా మనకు చేరకుండా పోదు అని ప్రణయ్ వైపు చూపిస్తూ అంటుంది. ఆ మాట వినగానే శశికి ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది. అలానే సాధ్వి వైపు చూస్తుంది. నిజమే శశి, మనసులో ఒక భయం ఉంటుంది. అది గనక పక్కకు పెట్టేస్తే మనం ఏదైనా సాధించవచ్చు. ఈ విషయం నాకు అభిని చూశాకే అర్థమైంది అని అంటుంది ప్రేమగా అభి వైపు చూస్తూ. అతని ప్రేమని తలుచుకుంటూ శశి కూడా ఆలోచనలో పడుతుంది. అభి సాధ్వి వైపు చూసేసరికి అతన్ని ప్రేమగా చూస్తూ ఉండడం చూసి చిన్నగా నవ్వి కన్ను కొడతాడు. సాధ్వి సిగ్గుపడుతూ తలదించుకుంది. నైనా మాత్రం ప్రణయ్తో మాటలు కలుపుతూ ఉంటుంది. అలానే ఇంకో పక్కన శశి ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ ఉంటుంది. ప్రణయ్ మాత్రం మామూలుగా అభి ఇంకా నైనాతో మాట్లాడుతూ ఉంటాడు. శశి మాత్రం సాధ్వి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత సాధ్వి కదపడంతో ఈ లోకంలోకి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి డిన్నర్ వైపు వెళ్తారు. అక్కడ కూడా నైనా కావాలని ప్రణయ్కి ఇది కావాలా అది కావాలా అని అడుగుతూ అతని వెనకాలే తిరుగుతూ ఉంటుంది. అది చూసిన మిగిలిన వాళ్ళకి చిరాకు కనిపిస్తుంది. కానీ అందరి ముందు ఏమీ అనలేక సైలెంట్గా చూస్తూ ఉంటారు. శశి మాత్రం సాధ్వి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. అలా అందరూ తినేసి మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే ప్రణయ్, ఇంక మేము బయలుదేరాలి అంటాడు అభి. అభి, వీలైనప్పుడు కలుస్తూ ఉండు అంటాడు ప్రణయ్ నవ్వుతూ. ఓకేరా, బాయ్ నైనా, బాయ్ నైనా అంటాడు. అభి బాయ్ అంటుంది నైనా కూడా. బాయ్ శశి, మా మేడం చెప్పినవి గుర్తుపెట్టుకో అంటాడు అభి నవ్వుతూ. శశి ఓకే అన్నట్టు చిన్నగా నవ్వుతుంది. సాధ్వి శశిని హక్ చేసుకుని ఆల్ ది బెస్ట్ అంటుంది. శశి కూడా తిరిగి హక్ చేసుకుని థ్యాంక్స్ అంటుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అర్జున్ ఇంకా యాపిల్ కూడా వెళ్ళిపోతారు. ప్రణయ్ నైనాకి చెప్పి శశిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటి శశి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ప్రణయ్. ఏం లేదు బావా, మామూలుగానే ఉన్నాను అంటుంది శశి. ఇంతకీ సాధ్వి ఏం చెప్పింది నీకు అని అడుగుతాడు. అదా, ఏం లేదు బావా, జస్ట్ మామూలుగా మాట్లాడుకున్నాం అంటుంది శశి. ప్రణయ్ కూడా ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఇంటికొచ్చి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది శశి. పొద్దున్న బావ ఎందుకంత రియాక్ట్ అయ్యాడు? నిజంగా బావ నన్ను భారీగా అనుకుంటున్నాడా? ఇందాక ఫంక్షన్లో చెప్పింది నా గురించేనా? ఒకవేళ నా గురించి అయితే ఆ ప్రాజెక్ట్ నేను చేశానని బావకి ఎలా తెలుస్తుంది? అర్జున్ వాళ్ళు కూడా చెప్పలేదు కదా. అసలు అది నేనేనా లేక నైనానా? ఎవరై ఉంటారు? ఎందుకో బావ మాట్లాడింది నా గురించి అయితే బాగుండు అనిపిస్తుంది. అసలు ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఎలా మిస్ అయింది? అది ఆ నైనా దగ్గరికి ఎలా వెళ్ళింది? అది తను చేశానని బావకి ఎందుకు చెప్పింది? అంటే ఆ ప్రాజెక్ట్ నేను చేశానని నైనాకు తెలుసా? అందుకే కావాలని నా దగ్గర ప్రాజెక్ట్ తీసేసుకుందా? అసలు ఆ విషయం తనకి ఎలా తెలిసింది? అసలు ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి? నా మెడలో ఉన్న తాళి గురించి సాధ్వికి ఎలా తెలుసు? ఈ విషయం నేను యాపిల్కి కూడా చెప్పలేదు కదా, ఆమెకి ఎలా తెలిసింది? నా మనసులో ఉన్న మాటలు ఎలా తెలిసాయి తనకి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి శశి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అప్పుడే అక్కడికి వస్తున్న ప్రణయ్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి సరిగ్గా కూర్చుంటూ ఏం లేదు బావా అంటుంది శశి. ఏం లేకుండానే ఇంతలా ఆలోచిస్తున్నావంటే ఇంకా ఏమైనా ఉంటే అసలు ఈ లోకంలోనే ఉండవేమో అని అంటాడు ప్రణయ్ శశి పక్కన కూర్చుంటూ. అదేం లేదు బావా, మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుందాం కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను అంటుంది. అలాగే శశి, ఎప్పుడు వెళ్దాం అని అడుగుతాడు ప్రణయ్. నీకు ఓకేనా బావా? అంటే నీకేమైనా పనులు లేవా అని అడుగుతుంది శశి. లేదు శశి, ఇన్ని రోజులు ప్రాజెక్ట్ టెన్షన్ ఉంది, కానీ ఈరోజు అది కూడా క్లియర్ అయిపోయింది, ఇంకా ఫ్రీనే కదా అంటాడు ప్రణయ్. బావా, అయితే ఎల్లుండే వెళ్దాం అని అడుగుతుంది. అలాగే, కానీ ఎల్లుండి ఎందుకు అంటాడు ప్రణయ్. ఏం లేదు బావా, రేపు నా ప్రాజెక్ట్ ఫైనల్, అది మొత్తం అర్జున్కి ఇచ్చేసి యాపిల్కి చెప్పేసి వెళ్దాం అంటుంది. అలాగే శశి, నువ్వు ఎలా అంటే అలానే చేద్దాం అంటాడు ప్రణయ్. తర్వాత కొంచెం పక్కకి జరిగి
శశి ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు. శశి ముందు షాక్ అవుతుంది, కానీ తర్వాత మెల్లగా ప్రణయ్ తల నిమురుతూ ఉంటుంది. ఇబ్బందిగా ఉందా శశి అని అడుగుతాడు ప్రణయ్ శశి మొహం చూస్తూ. అలాంటిదేమీ లేదు బావా, నువ్వు పడుకో అని అంటుంది శశి చిన్నగా నవ్వుతూ. తల నిమురుతూ ఉంటే ప్రణయ్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నువ్వేంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు బావా. ప్రేమ ఉన్నట్టు ఉంటావు, మళ్ళీ అదొక బావా మరదల మీద ప్రేమ చూపించే ప్రేమలా కనిపిస్తుంది. ఒక్కోసారి భార్య మీద చూపించే ప్రేమలా చూపిస్తున్నావు, ఒక్కోసారి ఒక బిడ్డ తల్లి మీద చూపించే ప్రేమలా, మరోసారి ఒక తండ్రి తన కూతురు మీద చూపించే ప్రేమలా. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు బావా. కానీ ఎలా అయినా నాకు నీతో ఉంటే నచ్చుతుంది. నీతో లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని ఉంది. ఉంటావు కదా బావా, నన్ను ఎప్పుడూ వదలవు కదా, నన్ను ఇలానే ప్రేమగా చూసుకుంటావు కదా అని అనుకుంటూ ప్రణయ్ వైపే చూస్తుంది. అలాగే అని అంటాడు ప్రణయ్. ఆ మాటలకి శశి షాక్ అయి ప్రణయ్ వైపే చూస్తుంది. కానీ ప్రణయ్ నిద్రలో అన్నాడని అర్థమై కొంచెం ఊపిరి పీల్చుకుని చిన్నగా ప్రణయ్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. నిద్రలోనే ప్రణయ్ చిన్నగా నవ్వుకుంటాడు. అబ్బా, ఎంత క్యూట్గా నవ్వుతున్నావు బావా అనుకుంటూ ప్రణయ్ నవ్వుని చూస్తూ ఉంటుంది. అలానే మెల్లగా వెనక్కి వాళ్ళ నిద్రలోకి జారుకుంది. కొంచెంసేపటికి మెలకొచ్చిన ప్రణయ్ శశి అలా కూర్చొని నిద్రపోవడం చూసి తను ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. శశి ప్రణయ్ షర్ట్ని గట్టిగా పట్టుకొనడంతో తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వచ్చి తన పక్కనే పడుకుని తన తలని అతని ఎద మీద పెట్టుకుని తన చుట్టూ చేతులు వేసి పట్టుకుని అతను కూడా నిద్రలోకి జారుకుంటాడు. పొద్దున్నే మెలకు వచ్చిన శశికి తన్ని చుట్టుకొని పడుకొనున్న ప్రణయ్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే ముందుకు వంగి ప్రణయ్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఇది నా కల తెలుసా బావా, నేను నీ గుండె మీద పడుకోవాలని, నువ్వు నన్ను ఇలానే చుట్టుకొని పడుకోవాలని, నేను లేవగానే నిన్నే చూడాలని, నీ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాకే నా డే స్టార్ట్ అవ్వాలని. ఇదే రోజు జరిగితే ఎంత బాగుంటుందో కదా బావా. నిజంగా ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను బావా. ఆ రోజు తొందరలోనే వస్తుంది కదా. నీతో జీవితాంతం ఇలానే ఉండాలని ఉంది బావా, ప్లీజ్ ఉండిపోవా అని అడుగుతుంది. ప్రణయ్ తనని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. శశికి ఆ పట్టులోని ప్రణయ్ తనకి ప్రామిస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలానే ప్రేమగా ప్రణయ్ వైపే చూస్తూ అతని చెంప మీద ముద్దు పెట్టుకుని మళ్ళీ అతని ఎద మీద తలపెట్టుకుని పడుకుంది. ఇంకో 1 అవర్ తర్వాత ముందుగా ప్రణయ్ లేస్తాడు. తన ఎద మీద పసిపాపలా నిద్రపోతున్న శశిని చూసి చిన్నగా నవ్వుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని మెల్లగా తట్టి లేపుతాడు. శశి కంగారుగా లేవపోయింది, కానీ ప్రణయ్ తనని ఆపేసి ఎందుకు కంగారు పడుతున్నావు శశి అని అడుగుతాడు. శశి ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా తలదించుకుంది. ప్రణయ్ శశి నుదుటి మీద ముద్దు పెట్టుకుని తన తల నిమిరి అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్తున్న ప్రణయ్ వైపు అలానే చూస్తూ అతని ముద్దుని తలుచుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. ఇద్దరు ఫ్రెష్ అయి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ప్రణయ్ వద్దని చెప్పడం వల్ల ఆ రోజు శశి లంచ్ కుక్ చేయదు. శశి ఆఫీస్కి వెళ్ళి తను చేసే ప్రాజెక్ట్ తాలూకు ఫైల్ మొత్తం కూడా అర్జున్కి ఇస్తుంది. అయితే ఈరోజు రాత్రికి మీ ప్రయాణం అన్నమాట అని అడుగుతాడు అర్జున్. అర్జున్, చాలా రోజులైంది వెళ్ళి. నిజానికి అసలు ఇక్కడికి వచ్చాక ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు, సో వెళ్తున్నాం. అందులోనూ బావ కూడా అత్త వాళ్ళని చాలా మిస్ అవుతున్నాడు, అందుకే ఎలా అయినా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం అని అంటుంది శశి. అలాగే శశి, జాగ్రత్తగా వెళ్ళిరండి. అండ్ ఇక్కడ మేము సెట్ చేయాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి, అవి మేము సెట్ చేస్తాం అనుకుంటాడు అర్జున్ మనసులో. ఏంటి అర్జున్, ఏం ఆలోచిస్తున్నావు అంటుంది శశి. ఏం లేదులే శశి, మీరు జాగ్రత్త. అండ్ అక్కడికి వెళ్ళాక ఒకసారి కాల్ చేయి అంటాడు అర్జున్. అలాగే అర్జున్, చేస్తాం అంటుంది శశి నవ్వుతూ. తర్వాత యాపిల్ రావడంతో ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి మనం ప్రణయ్ దగ్గరకు లుక్ వేద్దాం రండి. ప్రణయ్ వెళ్ళి తను ఒక 1 వీక్ రానని, ఈ 1 వీక్ చేయాల్సిన వర్క్ అంతా కూడా వాళ్ళ టీం మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఏవైనా డౌట్స్ ఉంటే అర్జున్తో కానీ తనతో కానీ కాంటాక్ట్ అవ్వమని చెప్తాడు. వాళ్ళందరూ కూడా ఓకే అనడంతో తనకు ఒక చిన్న వర్క్ పెండింగ్ ఉండడంతో చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే వస్తుంది నాయన అక్కడికే. ఏంటి ప్రణయ్, లీవ్ పెట్టావంట కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది నాయన. నేను మా ఇంటికి వెళ్తున్నాను, చాలా రోజులైంది వెళ్ళి, అమ్మ వాళ్ళు కూడా చూడాలనుకుంటున్నారు, అందుకే వెళ్తున్నాను అంటాడు ప్రణయ్. అవునా, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడుగుతుంది నాయన. మేబీ నెక్స్ట్ వీక్ వస్తాను నాయన. ఇన్ని రోజులు చాలా టెన్షన్గా గడిచింది, ఇప్పుడు కొంచెం వెళ్ళి రిలాక్స్ అవ్వాలి అంటాడు ప్రణయ్. వాట్, 1 వీకా, ఎందుకు అన్ని రోజులు అంటుంది నాయన షాక్ అయి. ఎందుకంటే ఏం లేదు, చెప్పాగా రిలాక్స్ అవ్వాలని, అందుకే అంటాడు ప్రణయ్. ఎవరితో రిలాక్స్ అవుతావు ప్రణయ్, దానితోనా? నేను నిన్ను దాన్ని ఎలా విడదీయాలని చూస్తుంటే నువ్వేమో దానితో రొమాన్స్ చేయడానికి వెళ్తున్నావా ఏంటి? అది కూడా వస్తుందా నీతో, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నాయనా, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ప్రణయ్. ఏం లేదు ప్రణయ్, హ్యాపీ జర్నీ అంటుంది నాయన ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ. థ్యాంక్స్ నాయనా అని మళ్ళీ తన వర్క్లో మునిగిపోతాడు ప్రణయ్.
నైనా అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతుంది. ఆఫ్టర్నూన్ అవ్వడంతో ప్రణయ్ అర్జున్ వాళ్ళని పిలిచి బయట రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. నలుగురు కూడా బయటకెళ్ళి తినేసి అర్జున్ యాపిల్ ఆఫీస్కి వెళ్ళిపోతే శశి ప్రణయ్ మాత్రం ఇంటికి వెళ్ళిపోతారు. నైనా మాత్రం వీళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని విడదీయడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.